ఎన్నికల అధికారులందరికీ నమస్కారం. మనకి ఎలక్షన్ డ్యూటీలో మాక్ పోల్ తర్వాత అతి ప్రధాన సమస్య కవర్లు. ఎంతగా ప్రాక్టీస్ అయినా కవర్ల మీద సరైన అవగాహన అనేది కొంచెం కష్టమైన పనే. మనం ప్రిపేర్ అయ్యేది ఒకలా ఉంటుంది, అక్కడ రిసీవింగ్ సెంటర్లో వాళ్ళు తీసుకునేది ఒకలా ఉంటుంది. కాబట్టి మరొకసారి మిత్రులకి ఈ కవర్ల గురించి తెలియచేద్దామని నా యొక్క చిన్న ప్రయత్నం. ఈ ప్యాకెట్లు లేదా ఈ కవర్లు 6 రకాలు ఉంటాయి. మొదటి ప్యాకెట్, రెండవ ప్యాకెట్, మూడో ప్యాకెట్, నాలుగో ప్యాకెట్, ఐదో ప్యాకెట్, ఆరో ప్యాకెట్. మొదటి ప్యాకెట్ వైట్ కలర్లో ఉంటుంది, రెండో ప్యాకెట్ కూడా వైట్ కలర్లో ఉంటుంది, 3 కూడా వైట్ కలరు, నాలుగో ప్యాకెట్ వచ్చేటప్పటికి ఎల్లో కలరు, అలాగే ఐదో ప్యాకెట్ బ్రౌన్ కలరు, ఆరో ప్యాకెట్ బ్లూ కలర్. దీనికి సంబంధించి ఒక్కొక్కటి చూద్దాం. మొదటి ప్యాకెట్ వైట్ కలర్ ఈవీఎం పేపర్స్ అని రాసి ఉంటుంది. ఇందులో ఫార్మ్ 17C అన్సీల్డ్, సీల్ చేయని ఎన్వలప్ ఫార్మ్ పెడతాం. అలాగే మాక్ పోల్ సర్టిఫికేట్, ఇది కూడా అన్సీల్డ్, సీల్ చేయకుండా ఈ పిఓ గారి నివేదిక మాక్ పోల్ సర్టిఫికేట్ పెడతాం. తర్వాత మాక్ పోల్ ప్రింటెడ్లో వీవీప్యాట్ పేపర్ స్లిప్పులు బ్లాక్ కలర్ సీల్డ్ ఎన్వలప్ అనేది ఒకటి పెట్టాలి. ఇవి మొదటి ప్యాకెట్లోని పెట్టవలసినవి. ఇంకా రెండవ ప్యాకెట్ స్క్రూట్నీ కవర్ అంటారు, ఇది కూడా వైట్ కలర్లో ఉంటుంది. పిఓ డైరీ, సీల్ చేయకుండా అన్సీల్డ్ పిఓ డైరీ ఒకటి. అలాగే 17A, ఇది సీల్ చేసి పెట్టాలి. 17A ఓటర్ల నమోదుకు సంబంధించిన బుక్కు. అలాగే విజిట్ షీటు, ఇది కూడా అన్సీల్డ్. తర్వాత అందులు అస్థిర ఓటర్ల జాబితా అని చెప్పి మనకి కంపానియన్ లిస్ట్ ఒకటి ఉంటుంది, అదొకటి సీల్ చేయని అన్సీల్డ్ కవర్లో పెట్టాలి. ఇవి రెండో ప్యాకెట్కి సంబంధించినవి. పిఓ డైరీ, 17A, విజిట్ షీటు, బ్లైండ్ ఓటర్స్ సంబంధించిన కంపానియన్ ఫార్మ్ ఒకటి. తర్వాత మూడో ప్యాకెట్, ఇది స్టాట్యుటరీ కవర్, వైట్ కలర్. ఇందులో మార్క్ చేయబడిన ఒక ఎలక్ట్రల్ రోల్ కాపీ ఒకటి మార్క్ చేసింది పెట్టాలి. ఇది సీల్డ్ ఎన్వలపే. అలాగే వాటర్ స్లిప్లు సీల్డ్ కవర్లో పెట్టాలి. అలాగే ఉపయోగించిన టెండర్ బ్యాలెట్ పేపర్లు ఉంటాయి, అన్యూజ్డ్, ఇవి సీల్డ్ కవర్. యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి, ఉపయోగించిన టెండర్ బ్యాలెట్ పత్రాలు, ఇవి కూడా 17B అంటారు దీన్ని, ఇది సీల్ చేసి పెట్టాలి. అలాగే ఫారం 14లో సవాల్ చేయబడిన ఓటర్ల జాబితా, ఛాలెంజ్డ్ ఓట్స్ లిస్ట్ అనేది ఉంటుంది, అది కూడా సీల్డ్ కవర్లో పెట్టాలి. ఇవి మూడో ప్యాకెట్ సంబంధించినవి. మార్కెడ్ కాపీ సీల్డ్, వాటర్ స్లిప్ సీల్డ్ కవర్, యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ సీల్డ్ కవర్, అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ సీల్డ్. అలాగే ఛాలెంజ్డ్ ఓట్స్ జాబితా ఒకటి సీల్డ్. ఇవి మూడో ప్యాకెట్లో ఉంచవలసినవి. ఇంకా నాలుగో ప్యాకెట్ నాన్ స్టాట్యుటరీ, ఇది ఎల్లో కలర్. ఇందులో మార్క్ చేసిన కాపీ కాకుండా ఎలక్ట్రల్ రోల్ కాపీ, మిగిలిన కాపీలన్నీ కూడా ఈ ఎల్లో కలర్ ప్యాకెట్లో పెట్టాలి. అలాగే పోలింగ్ ఏజెంట్లు అపాయింట్మెంట్ లెటర్స్ ఒకటి, ఇది సీల్ చేయకుండా అన్సీల్డ్ కవరే. ఫారం 12Bలో ఎన్నికల విధి ధృవీకరణ పత్రం అని చెప్పేసి అన్సీల్డ్ది. అలాగే పిఓ డిక్లరేషన్, సీల్ చేయకుండా అన్సీల్డ్లో పెట్టాలి పిఓ డిక్లరేషను. అలాగే సవాల్ చేయబడిన ఓట్లు, ఛాలెంజ్డ్ ఓట్స్, రసీదు బుక్ ఒకటి ఉంటుంది, ఏదైనా అమౌంట్ కట్టించుకుంటే ఆ రసీదు బుక్ ఒకటి ఈ అన్సీల్డ్ కవర్ ఇది. అలాగే డ్యామేజ్డ్ సీట్స్ ఏమన్నా ఉంటే ఇవి కూడా అన్సీల్డే. అలాగే అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్, ఇది కూడా అన్సీల్డే. ఏజ్ డిక్లరేషన్, తర్వాత టెస్ట్ ఓట్ డిక్లరేషన్ ఫార్మ్ ఒకటి, ఏఎస్డి జాబితా డిక్లరేషన్ ఫార్మ్, ఎస్హెచ్ఓ ఫిర్యాదు, పోలీసుకు సంబంధించిన ఫిర్యాదు ఫామ్ ఒకటి. ఇవి 4 ప్యాకెట్లోని ఉంచవలసినవి. ఎలక్ట్రల్ రోల్ కాపీ
అంటే మార్క్ చేయబడిన కాపీ కాకుండా మిగిలినవి. పోలింగ్ ఏజెంట్ల అపాయింట్మెంట్ లెటర్లకు సంబంధించిన కవరు, ఎన్నికల విధి ధృవీకరణ పత్రం, పిఓ డిక్లరేషన్, అలాగే ఛాలెంజ్ చేయబడిన ఓట్లకు సంబంధించిన రసీదు పుస్తకం, డ్యామేజ్డ్ మెటీరియల్ సంబంధించింది, అన్యూజ్డ్ వాటర్ స్లిప్, ఏజ్ డిక్లరేషన్, టెస్ట్ ఓట్, ఏఎస్టీ జాబితా డిక్లరేషన్ ఫామ్, ఎస్హెచ్ఓ లెటర్ సంబంధించినవి 4వ ప్యాకెట్లో ఉంచవలసినవి. తర్వాత 5వ ప్యాకెట్కి సంబంధించినవి బ్రౌన్ కలర్, ఇది హ్యాండ్బుక్, పిఓ గారి హ్యాండ్బుక్ ఒకటి, తర్వాత ఈ ఇంక్ ప్యాడ్లు, కొవ్వొత్తి, మైనం ఇలాంటి సంబంధించిన మెటీరియల్ ఏమైనా ఉంటే ఇవి 5వ ప్యాకెట్ బ్రౌన్ కలర్లో ఉంచాలి. ఇంకా లాస్ట్ 6వ ప్యాకెట్కి వచ్చేటప్పటికి ఇది బ్లూ కలర్లో ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థుల ఫారం 7A, అభ్యర్థుల సంతకం, ఫోటో కాపీలు, ఇంకా ఉపయోగించిన ఇతర ఫారాలు, మెటల్ సీలు, క్రాస్ రబ్బర్ స్టాంపు, అలాగే ఇంక్ బోర్డులకు సంబంధించిన కప్పులు, ఇలాంటివన్నీ కూడా ఇతర సామాగ్రి అంతా కూడా 6వ ప్యాకెట్ బ్లూ కలర్లో పెడతాం. ఇంకా మిగిలిన స్టేషనరీ వస్తువులను కలిగి ఉన్న 2 స్టేషనరీ కంటైనర్లు ఉంటాయి. అంటే ఓటింగ్ కంపార్ట్మెంట్లు, పోలింగ్ సిబ్బందికి టీఏ ఎక్విడెన్స్ రూల్ ఏదైనా ఉంటే అవన్నీ మిగిలినవి ఈ పెద్ద కవర్లో 2 స్టేషనరీ కంటైనర్ కవర్లో ఉంచుతాం 7వ సంబంధించి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.